Garuda Express, an international courier service. భూముల వేలం, విలువైన వస్తువుల వేలం, ఆస్తుల వేలం, అలనాటి అపురూప వస్తువుల కళాఖండాల వేలం, బ్యాంకుల అప్పులు తీర్చకపోతే ఆస్తిపాస్తుల వేలం, ఇలా ఎన్నో వేలం పాటల గురించి విన్నాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన వేలం పాట గురించి వింటే మనమందరం షాక్ అవ్వాల్సిందే. ఏకంగా తన కన్యత్వాన్ని వేలానికి పెట్టిందో యువతి. పెట్టడమే కాదు, ఏకంగా రూపాయలు 17 కోట్లకు వేలంలో డీల్ కుదుర్చుకుంది. కొద్ది కాలంగా మొదలైన ఈ కన్యత్వ వేలం పాటల ట్రెండు మరింత పీక్ స్టేజ్కి చేరుకున్నట్లయింది. ఆర్థిక అవసరాల కోసం కన్యత్వాన్ని వేలం పెట్టడం ఇటీవలి కాలంలో విదేశాల్లో ఎక్కువైంది. చదువు కోసమో కుటుంబ అవసరాల కోసమో ఇలా చేస్తున్నారు. రుమేనియాకు చెందిన అలెగ్జాండ్రా కెప్రిన్ వయస్సు 18 సంవత్సరాలు. ఈ యువతి తన చదువు కోసం ఇప్పుడు కన్యత్వ వేలం ద్వారా ఏకంగా రూపాయలు 17 కోట్లు ఆర్జించనుందని తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. జర్మనీకి చెందిన ఓ ఎస్కార్ట్ సంస్థ ద్వారా కన్యత్వ వేలాన్ని పూర్తి చేసుకుందట. హాంకాంగ్కు చెందిన ఒక వ్యాపారవేత్త వేలంలో ఇంత భారీ ధర వెచ్చించి ఆమె కన్యత్వాన్ని కొనుక్కున్నాడట. కాగా కన్యత్వ వేలంపై ఎదురవుతున్న విమర్శలను కెప్రినా తిప్పికొడుతుంది. భవిష్యత్తులో ఎవరో ఒక స్నేహితుడికి తన కన్యత్వాన్ని ఖచ్చితంగా అర్పించాల్సిందేనని, ఆ తర్వాత అతను చదువు గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడని, అదేదో ఇలాంటిది వేలం ద్వారా కన్యత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడితే చదువుకోవడానికి డబ్బులొస్తాయని ఆమె వాదిస్తుంది. చాలామంది తన నిర్ణయాన్ని తప్పుపడుతున్నా తాను చేసింది కరెక్టే అనుకుంటున్నానని ఆమె అంటుంది. అయితే కెప్రినా చెప్పుకుంటున్నట్లు ఆమె ఏమీ నిరుపేద కాదట. సంపన్న కుటుంబానికి చెందిన యువతిగానే చెబుతున్నారు. అంతేకాదు మరికొందరు ఇంకో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆమె కన్య అని గ్యారంటీ ఏమిటని అంటున్నారు. 17 కోట్లు పోసి కొనుక్కున్న హాంకాంగ్ బిజినెస్ మ్యాన్ కంటే పిచ్చోడు ఎవరు ఉండరని, ఇంతకు తెగించిన యువతి కన్యంటే ఎవరు నమ్ముతారని సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్లా మారుతుంది. ఏం కాలంరా బాబు, ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో ఇలాంటి అమ్మాయిలు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.